చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు. ముందే నిర్ణయాలుండాలి. 6, 7 నెలల క్రితమే జూబిలీహిల్స్ ఎలక్షన్ వస్తాయని తెలిసి పట్టించుకోకుండా దాని మీదన ప్లానింగ్ లేకుండా తెలంగాణ భారతీయ జనతా పార్టీ అపహాస్యం పాలైంది. ఎందుకంటే ఫస్ట్ అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. ఆ తర్వాతన అభ్యర్థిని అవసరమైతే అధిష్టానాన్ని ఒప్పించి మరీ ప్రకటించారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరూ అయిన తర్వాత ఎప్పుడో చిట్ట చివరిలో ఇక రేపో మాపు నామినేషన్లు గట్ట మూస్తుందనగా ఆలస్యంగా అభ్యర్థిని ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ ప్రభావం కనీసం ఒక 7-8 వేల ఓట్ల మీద పడింది. డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అయింది. ఆ రోజున మనం మాట్లాడుకున్నాం అసలు భారతీయ జనతా పార్టీ ఏం చేయదలుచుకుంది అన్నట్టు. ఇంకోటి నాయకుల సమన్వయ లోపానికి సంబంధించి. ఇప్పుడు మాత్రం ఇవాళ అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ శాసనసభ్యులు ఎవరెవరైతే ఒక శాసనసభ స్థానాలకు పోటీ చేశారో ఎమ్మెల్సీలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకోబోతున్నారు రామచంద్రరావు గారు. ఓ మంచి ఆలోచన. వాళ్ళందరికీ ఏ నియోజకవర్గాల నుంచి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకే అక్కడ ఉన్నటువంటి ఈ సర్పంచ్ స్థానాల, ఎంపీటీసీల, జెడ్పీటీసీల ఇట్లాంటిది రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి పూర్తి అధికారం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఏరియాలోనే ఎమ్మెల్సీ కూడా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన సమన్వయం. ఆల్రెడీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ చేతికి అప్పచెప్పడం. లేని చోటన ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో 2023లో ఎవరైతే ఇన్ఛార్జిగా అంటే పోటీ చేశారో వాళ్ళకి అంటే అభ్యర్థులు లేదా ఎమ్మెల్యే అభ్యర్థి లేదా ఎమ్మెల్యే వాళ్ళ చేతికి అప్పచెప్పబోతున్నారు. ఎంపీలు వీళ్లతో సమన్వయం చేసుకుంటూ సాగమనేటటువంటి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబోతున్నారు. ఇది ఒక మంచి ఆలోచన.